ఇప్పటివరకు ఓని కలవలేము. ఒక పవన్ సార్ అన్న కలుద్దామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. ఇమీడియట్ గా స్పందించారు. అన్నాడు, వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి, నా తరపు నుంచి నేను చేయన్నా, ఇంకా ఏం ఎట్లా ఏం ఫికిర్ చేయకు, నేను చేపిస్తా, నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తా, నీకెందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావుడు. ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే 2 లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించాడు. ఆయనకు పాదాభివందనాలు. ఎన్నో పెద్ద సినిమాలు చేసి విలన్ క్యారెక్టర్ గా, కామెడీ క్యారెక్టర్ గా మనందరినీ నవ్వించిన ఫిష్ వెంకట్ గారి ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని, మళ్ళీ మంచి సినిమాల్లో వస్తూ ఎప్పట్లాగే మనందరినీ నవ్వించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు ఫిష్ వెంకట్ గారిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఓని కలవలేము. ఒక పవన్ సార్ అన్న కలుద్దామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. ఇమీడియట్ గా స్పందించారు. అన్నాడు, వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి, నా తరపు నుంచి నేను చేయన్నా, ఇంకా ఏం ఎట్లా ఏం ఫికిర్ చేయకు, నేను చేపిస్తా, నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తా, నీకెందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావుడు. ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే 2 లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించాడు. ఆయనకు పాదాభివందనాలు. ఎన్నో పెద్ద సినిమాలు చేసి విలన్ క్యారెక్టర్ గా, కామెడీ క్యారెక్టర్ గా మనందరినీ నవ్వించిన ఫిష్ వెంకట్ గారి ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని, మళ్ళీ మంచి సినిమాల్లో వస్తూ ఎప్పట్లాగే మనందరినీ నవ్వించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు ఫిష్ వెంకట్ గారిపై ఉండాలని కోరుకుంటున్నాను.